సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథుని ఉత్తర హరివంశం 34వ భాగం 1/7/24 పంచమాశ్వాసంలో ఉన్నాం మనం. చిత్రరేఖ వశాంతపురానికి ద్వారకలో ఉన్న అంతఃపురంలో నిద్రపోత అనిరుద్ధుణ్ణి తీసుకురావాలి. పొదివి నభో విహారమున పువ్వును బోలి నలంగకుండ సమ్మదన సమాను పట్టి మానవ దానవ దేవ కోటికి గదలెరుగంగ నీక సని కాంచె ఉషాసతి చిత్రరేఖయా ముదితకు రాకపోకలొక 3 ముహూర్తములయ్యే అయ్యడన్. ఈ విధంగా చిత్రరేఖ అనిరుద్ధుణ్ణి పొదివి ఆకాశంలో ప్రయాణం చేస్తూ పువ్వులాగా నలగకుండా పట్టుకొని మానవులకు దానవులకు దేవతలకు తన ప్రయత్నం ఎవ్వరికి తెలియనివ్వక, అందుకని మంత్రజాల రహస్యం ఆమెకి తెలుసు. ఉష దగ్గరికి వచ్చేసి ఆమె రాకపోకలకు 6 గడియల కాలం, వెళ్ళటానికి 3 రావటానికి. ఇది నీ కోరిన ఫలమని సుదతికి అనిరుద్ధు చెలువ చూపి ఇటులను మది సొచ్చి నీకు కోరిమి అదికిన వలరాత చుట్టమవునో కాదు. అనిరుద్ధుని ఉషకు చూపి చిత్రరేఖ అంటోంది, ఓ చెలి, ఇదిగో నువ్వు కోరిన ఫలరూపమైన పది. ఉష నీ మనస్సు ప్రవేశించి నీకు వలపు కలిగించిన కాముడి చుట్టం విను. ఇతడు నీకు అవుతాడో వాడేనో కాదో ఒకసారి లేచి చూసి చెప్పు అన్న. అనుటయు పూర్ణచంద్రముఖునాదట చూడచకోర నేత్ర కుంజనుగణ నెమ్మనంబున శశికాంత శిలాతలమయ్యే అంతలో తనియక మున్న కన్నుగవ తామర జోడు తెరంగు దాల్చే ముంచిన పరితాపమంతయును చీకటితో పురుడించునత్తరిన్. ఉష అనిరుద్ధుని పూర్ణచంద్రముఖంగా చూడగా ఆమె కన్నులు అని చకోర పక్షులు ప్రేమతో చూశాయి. చకోరాలు చంద్రుణ్ణి చూడటానికి, చంద్రుల్లోని వెన్నెల తాగటానికి ఇష్టం. ఆమె మనసు చంద్రకాంత శిలయై కరిగిపోయి అంటే చల్లదనం వహించి ఇలా ఇంకా తృప్తిని పొందుతుండగా వెంటనే పూర్తిగా తృప్తి పొందక ముందే ఆమె కన్నుల జంట కమలాల విధంగా మారిపోయి. అలా అవటం చేత చంద్ర దర్శనం వల్ల ఆమె కళ్ళు మూతపడ్డాయి. ఉష కన్నులు మూసుకోవటానికి కారణం చాలా కాలం తన్ను తపింపచేసిన ఎడబాటు వలన కలిగిన వేడి క్షణంలో అంతరించిపోవటం. ఇదంతా చీకటితో సమానం అవడం అంటే చంద్రుడి వెన్నెల చేత చీకటి మాయమైనట్లుగా భావించాలి. ఇప్పుడు ఈ నాచన సోముని ఉత్తర హరివంశానికి చక్కని అర్ధతాత్పర్య వ్యాఖ్యానాలు రాసిన వారు బ్రహ్మశ్రీ చదలవాడ జయరామ శాస్త్రి గారు, శ్రీ వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి గారు, ఇద్దరు. చిత్తమున బాణ కన్యక చిత్రరేఖ చేతలన్నీయు సత్యంత చిత్రమను సంతసమునంది అనిరుద్ధు అంతిపురమునందు పెట్టించే ఏకాంతమంది. వాడిని తీసుకెళ్ళి అంతఃపురంలో తన ఏకాంత మందిరంలో చేర్చేసి మనస్సులో ఉషా చిత్రరేఖ యొక్క పనులు అత్యంత చిత్రాలు
కనుక ఆమెకు తెలియని విద్య లేదు అని తలంచి సంతోషపడి అనిరుద్ధుని అంతఃపురంలో ఏకాంత మందిరంలో పెట్టించింది. అక్కుమారుడు తర్వాత ఏం దగ్గర ఏ మగువ పట్టికొనెను ఏమిటికిన్ తెచ్చెను ఇదెక్కడి పాటో ఏమీ ఎరుగడు మరి తామసియను విద్యందలుత తను పొందుటయున్. రుద్ధుణ్ణి తామసి అనే సమ్మోహన శక్తి ఒకటి ఆవహించేది చేసింది అమ్మాయి. దానికి అతడు వసుడయ్య. కనుక ఏ మగువ తను పట్టుకొందు, ఎందుకు తెచ్చిందో, ఎక్కడ తాను ఉన్నాడు, వాడికి ఏం అడ్రస్ ఏమీ తెలియదు. హిప్నటైజ్ చేసి తెచ్చిందని అర్థం. ఇట్లు మాయామోహితుడైన ప్రద్యుమ్నున్ తనయుండు పాన్పుపై పవ్వడించి ఉన్న తరి ఆ తెరవ చిత్రరేఖకు ఇట్లని. ఈ విధంగా సమ్మోహన విద్యకు వసుడై వడలు తెలియకుండా అనిరుద్ధుడు పక్క మీద పడుకున్న సమయంలో ఉష చిత్రరేఖతో ఇలా అంటోంది. ఎరుగక ఉండున్ తరుణి సుఖమనుభవింప తలచిన 10,000 కన్నులెదుట బడితే సరివారెల్లిదము చేయ శానితి నయిదత్తు. చాలా చక్కగా ఎరుగక ఉండన్ తరుణి సుఖమనుభవింపంతలచిన 10,000 కన్నులెదుట బడితే సరివారు ఎల్లిదము చేయ జానెతనయితెన్. ఓ యువతి, పక్కనున్న ఇంటి వారి చెవిలో కూడా పడకుండేట్లుగా, అంటే వాళ్ళకి తెలియనట్లు రహస్యంగా సుఖాన్ని అనుభవింపతలచి నేను ఇప్పుడు అనేకుల దృష్టిలో పడిపోయా. నాతో సరైన వాడు, హేళనం చేసేవాడు వంచకురాలును అయ్యాను అనుకుంటాను. జలతైల బిందువై నా మెలకువ వెళ్ళి విరియైన మేలగుని నిర్మల చరితుండైన బాణుండు అలుగడే ప్రాణములకింత అపరాధమునకు. నీటిపై నూనె చుక్క వేస్తే అంతా ఎట్లయితే విస్తరిస్తూ వ్యాపిస్తూ నా పదిలమైన నడవడి ఎంతో జాగ్రత్తగా శీలాన్ని కాపాడుకుంటుంటే అందరికీ తెలిసిపోయి ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా, మా నాన్నకు తెలిస్తే నన్ను ఊరుకుంటాడా, నేను చేసిన తప్పుకు కోపగించుకోడా అనుకో అని నన్ను చిత్రరేఖ ఇట్లా కొంచెం భయపడుతుంటే చిత్రరేఖ ధైర్యం చెబుతోంది. ఏ మనగలాతి వారమి నీ మనసు ఎట్లట్ల కాక నీరజవదన ఏమిటికి తలకే తల్లిన్ తామరయును బోలె నుండి తగవు విడుతురే. ఏ మనగలాతి వారమి నీ మనసు ఎట్లట్ల కాక నీరజవదన ఏమిటికి తలకే తల్లిన్ తామరయును పోలే నుండి తగవు విడుతరే. మేమందరం నీకు పరాయి వాళ్ళం అయ్యామమ్మాయి, నీ చెలికెత్తెలం కామా, చిన్నప్పటి నుంచి మాతో ఆడుకున్న దానివే కదా. పద్మముఖి, నీ మనస్సుకు ఇష్టం వచ్చినట్టు ఫ్రీ హాయిగా ప్రవర్తించు, ఆనందం అనుభవం, నీకు భయం అక్కల. నీ చెల్లులు అల్లి తామరల్లాగా అరమరలు లేక నీతో కలిసి ఉంటారు. అంటే నదుల్లో తటాకాల్లో తామర అల్లి అనేటువంటి తీగ రెండు కలిసే ఉంటాయి. ఆ రెండు ఎలా కలిసి ఉంటాయో మనం కూడా ఇదివరకులాగానే కలిసే ఉంటాం, ఏం తేడా ఉండదు. కనుక స్నేహ ధర్మాన్ని విడవక నీ ప్రణయవర్తనాన్ని తప్పక రక్షిస్తాం మేమందరం అని అభయమిచ్చి అనుతు సఖీజనంబుల మనంబులం రహస్యంబు వెలిపుత్సం తగమి
తోపన్ పదికి వారిన్ తమ తమ వినోదంబునెప్పటి ఎట్ల నిలువం వంచిన అనంతరం ఇతర రేఖ స్నేహితురాండ్ర మనస్సుల ఉష ప్రణయ వర్తన రహస్యాన్ని వెల్లడి కాకుండా విషయాన్ని బాగా హత్తించి నొక్కివలి వాళ్ళనెప్పుడు మునపటిలాగానే తమ వినోదాలలో మెలిగినట్లుగా నియమించి ఎక్కడ రహస్యం బయటకి పొక్కకుండా తర్వాత ఏం జరుగుతుందో చెప్తుంది. పడతి కుమారచంద్రు కరపల్లవున్ తన తన్నుదోయి పైడి పులకించి కన్నుగవ ఇంచుక మొట్టి వెండియున్ చెడిముడి పాటుతూ అతని చెప్పులు గుప్పుచు మోవి వ్రేళులను పొడుగుచు ఉండే తాల్మి గడిపోయిన నించుక లజ్జాలవునంది. ఔష అనిరుద్ధుని చెగురు వంటి చేతి తన చండ్లపై ఉంచుకొని గగుర్పాటు చెంది కన్నుల దంటను కొంచెం కొంచెం మూసుకుంటూ తత్తరపాటుతో అతని చెక్కిళ్ళు అదుముతూ పెదవిని వేళ్లతో నొక్కుతూ ఉష ఓర్పు తగ్గిపోయింది. లజ్జ యొక్క బలం, సిగ్గు యొక్క బలం ఎందుకంటే కొద్దిగా మాత్రమే శేషించి ఉంది కనుక ఆమె బాహ్య సంభోగ చేష్టలకు ఉపక్రమించింది. ఆలింగనాసక్తి రతిపారవశ్యం సంభ్రమంగా మారిపోయి ఆగలేకపోదు. ఇట్లున్న అక్కన్నియ కన్నెరింగి చిత్రరేఖ మధుమధనుమనుభవించి పదవి మయామోగంబు నెడలిచి పరిబోధపరచిత్తుంచేసి అత్తరుడితో రాత్రి కళతన్న కొలంది చెప్పి వృద్ధువోవన్ పోయి వచ్చేదనని వీడుకొని వెడలే నా సమయం. ఇలా ప్రవర్తించే ఉష మానసిక స్థితిని గ్రహించి కాముడి వశమై ఆమె మనసు లగ్నమై ఉందని తెలుసుకొని చిత్రలేఖ అనిరుద్ధుడిపై ఇప్పటిదాకా చూపించిన సమ్మోహన ప్రభావాన్ని తీసేసి పోగొట్టి తెలివి వచ్చేట్టు చేసింది. ఉషతో ఆ రాత్రి ఎంతవరకు గడిచిందో తెలిపి బుద్ధైపోయింది. నేను వస్తా అని ఉష దగ్గర సెలవు తీసుకొని చిత్రరేఖ వెళ్ళిపోయి ఒదికిలి పాన్పుపై పతికి నొయ్యన కేలు తలాపి చేసి కట్టెదురుగా కౌగలించుకొని ఎత్తుతు నొత్తుతు మోముతో గదియ నమర్చి పేర్చి పైగాలి నేరిమి లేని నేర్పున పొదరెడి ఊర్పున కరువు పోసిన భంగి లతాంగి ఉండగన్ కనుక ఆమె తీవ్రబోడి ఉష చెయ్యపై పక్కకు తిరిగి పడుకొని అనిరుద్ధుడికి మెల్లగా తన చేతిని తలగడగా దిండు చేసి అతన్ని బాగా చూడటానికి అతనికి ఎదురై వంగి కౌగలించుకొని పైకెత్తుతూ గట్టిగా తన వైపుకు అదుముకు అతని ముఖం తన ముఖాన్ని తాకినట్లుగా అమర్చి ఇంకా అతిశయించి తన ఉద్రేకాన్ని అణచుకోలే కాలిని అతిపై వేసి ఇలా తెలియక కావించే కామక్రియల నేర్పులు ఆయాసం కలిగి శ్రమ పెడుతుండగా ఊర్పులు ఎక్కువైపోయి అప్పుడు ఆ యువతి కరగించి ప్రత్యేకంగా నిర్మించిన పోత పోసిన బొమ్మలాగా ఉందిట. ప్రద్యుమ్న తనయుడు ఏం చేశాడు? వాడి క్రమంగా మాయా మోహశక్తి అంతా పోయింది, తెలివి వచ్చింది. యువతి కౌగిటిలో చెయ్య మీదకు వ్రాలి ఉంటంగు బిగువు సనుంగవతాపును చిగురుంకెమ్మోవి మోవి చేరుటయు సూడిగముల చే తలగడయు మగువ కౌగింగిట ఒకర్తు మరగుట తిరుగ అనిరుద్ధుడు తన్ను బిగువైన తనుదోయి జంట తాగటం, తన ఎర్రని పెదవిని మరొక పెదవి ఆనటం, తనకు గాజులు గల చేతిని తలగడగా ఉంచటం మొదలైన వాటిచే కొత్తదైన ఒక కాంత తన్ను కౌగిలి బంధంలో ఉంచిందని, కామక్రియను ఆశిస్తోందని అర్థం చేసుకున్నాడు. వాడికి మైకం పోయి
మెరుగు దీవబోలె మెలతుక కౌగిట మేలు కట్ల క్రింద మేడ మీద రత్నదీప మధ్య రాజితంబగు తల్ప తలమునందు పొందు తంగు చూసి మేడ మీద మెరపు వంటి మగువ కౌగిటిలు చాందినీల క్రింద నలువైపుల రత్నదీపాల కాంతులు వెలుగుతుండగా తళతళలతో ఉండే పాన్పుపై ఒక తరళ నయన అందమైన స్త్రీ తన్ను పొందటానికి ప్రయత్నించడం అనిరుద్ధుడు చూసి కలగన్న చందము మది కలగుటయు ఐంద్రజాలిక వినోదంబు తెలియగ నేరనటంతు తలదును నిజమైన నేన ధ్వన్యుడన్నదు. ఇదేమిట్రా నేను కలగంటున్నా, నా మనస్సేమన్నా కలవరిస్తోందా? ఇంద్రజాల విద్య కలిగిన వీడికి ఏమైనా జరుగుతుందా? ఇక్కడ ఏమైనా మ్యాజిక్ ఏమైనా చేస్తున్నారా? ఈ యువతి నన్ను పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నాకేం అర్థం కావట్లేదు. ఇది నా పుణ్యఫలమా? నిజంగా అయితే నా జన్మ ధరించింది, అదే నిజమైతే నేను ధన్యునయ్యాను అనుకున్నాడు. నా కనక ప్రాసాదము నా కొలువు విలాసినుడు నా చుట్టముడు లేకున్న నేమి కౌగిట నీ కామిని ఉన్న చాలు ఎల్ల చవులకు. కనుక వాడు అంటున్నాడు, నా స్వర్ణ బంగారు మేడలో, నా కొలువు కోటంలో విలాసవతులు నా బంధువులు, వాళ్ళతో నేను రోజు సుఖాన్ని అనుభవిస్తాను. వాళ్ళు లేకపోయినా ఇప్పుడు నాకేం కొరత కనపడతారు. నా కౌగిటిలో ఈ కామిని చేర్చుకుంటే నాకు అన్ని విధాల శృంగార సుఖాల రుచి కలుగుతాయి. వాటికంటే ఈమె చేసే వినోద క్రియలు చాలా మెచ్చుగా ఉన్నాయి, హెచ్చుగా ఉన్నాయి, కోరదగినగా. అనుతో అనిరుద్ధుండు నిద్దురలేమి ఆ కామిని పొందు నిక్కంబుగా తెడు. అలా అనుకుంటూ నిద్రలో లేస్తున్నట్లు గుర్తించి ఆమె నిజంగా తను ఆశిస్తోందని తెలుసుకొని తెమలించి కురులయ్య దివియులే కటమున్న కదిసి మోబి కమిచి వెడవెడ సోకి పైనలరే కటమున్న అలవడ్డ కోగిట అదిమి అది వలబెడు పొంగలే దాటులే కటమున్న పైకొన్న జగనంబు ప్రాకి తమకించి కొసరు పంతంబులే కటమున్న కరిసిన చిత్రంబు కరచి తుది కంటే మొదలు చాలా చవుల కనులైన రతులకు చనువులిచ్చి విలుతు చేతి చంత్రంపు బొమ్మ చేసి మానిని తెలకంబు కుమార వరుడు. ఇవన్నీ మనకి భూతు పద్యాలు కనుక ఊరికే భావం తెలుసు. వాళ్ళు చక్కగా అనుభవించారు, ఆనందాన్ని అనుభవించారు. ఇవ్విధంబున మదకేళింతేడు అక్కులపాలికా తిలకంబు చేతన్ కలలోపదం కన్నది మొదలుగా కౌగిటిలోనున్నది తుదిగా తన వృత్తాంతంబంతా విని అనిరుద్ధుండు ఉషా సౌభాగ్యానిరుద్ధుండై కొన్ని దినంబులు ఉరులు ఎరగకుండా ప్రవర్తించు సమయంలో ఒకరు. అలా ఇద్దరూ కూడా ఆకాశమే హద్దుగా లోకంలో ఎవరికీ తెలియనట్టు ఆయన రహస్యంగా చక్కని రతికేలంతా అనుభవించారు. అలాంటప్పుడు ఆవసధ శోధనమున సవాసులు వచ్చి కనిరి సౌధముపై సంభావితుడై ధనుజ సుతాసేవితుడై ఉన్న మనుజ సింహ కుమారు. ఇట్లా అవసధ శోధనము ఇంటికి సంబంధించిన రక్షక భటులు ఉంటాయి, వాళ్ళు వెతకటం అన్నమాట. ఇంటిని వెతకటానికి వచ్చిన రక్షకులు మేడ మీద రాక్షస కన్య ఉషచేత సేవలు పొందుతున్న మానవ శ్రేష్ఠుడై అనిరుద్ధ కుమారుణ్ణి వాళ్ళు చూశారు. వాళ్ళ దుర్భినికి ఎవరు ఆగరు కదా అని కోమలికిన్ కుమారుణ సంగంబంగజాయత్తమై ఉనికిన్ బాణిని తోడ చెప్పజని వారుండేమియున్ శంకలేక నరుండొక్కడు దేవ నీ నగరిలో
కన్యాజనాంతఃపురంబుననున్నాడు భవత్సుతా విభుతని పొందియ్య కొన్నాడవే అన్న. ఉషా అనిరుద్ధులు శృంగార క్రీడలో ప్రవర్తిస్తున్నారని వాణితుతో చెప్పటానికి వెళ్ళి ఏ విధమైన అనుమానం లేక, దేవా, నరుడు ఒకడు నీ రాతనగరిలో, అది కన్యలుండే అంతఃపురం, నీ కూతురి పతి అయి సుఖాలు పొందుతున్నారు. ఆ సంగమాన్ని నువ్వు ఒప్పుకున్నావా, సమ్మతించావా? నీకు తెలిసి జరుగుతోందా, తెలియకుండా జరుగుతోంది? నాగుడు రోషవకిని వలనన్ పొగరేగిన భంగి మోమునం కావిరి పర్వనంగముల కంపము నివ్వటిలంగ బాణుడు అచ్చా విలచిత్తుడై మణుదుదట్టే మదీయ పురంబు చొచ్చిన చేవయగాక నా నగరు చేర్చె నిశై మగమాటలేటికే. వాడికి కోపం తారాస్థాయిలో కోపాగ్ని నుండి పొగరేగిన విధంగా ముఖంలో నల్లని రంగు ప్రవహించగా శరీరంతో వడుకుతున్నట్లుగా కలిగిన మనస్సులో మానవుడు నాపురంలో ప్రవేశించాలి. ఏమిటి ఆశ్చర్యం! అలా ప్రవేశించటానికి వీలేదే. చాలా కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నారు. తిట్టదనంతో పొగరుతో నా అంతఃపురం చేరి నా కూతుర్ని వశం చేసుకొని కీడు చేసి నా కులానికి కళంకం తెచ్చాడు వాడెవడో మనిషి అను. ఏ నటి నా కూతురి నటి మానవుడటి నగరు చొచ్చి మా కులమునకు హాని యొనరించే కన్నుల గానడు తల ఎత్తరోత కాదే నాకు. నేను రాక్షసుని. రాక్షస కులంలో ఒక మానవుడు వచ్చి త్రిలోక జనాలను జయించిన వాడైన నన్ను, నా కుమార్తె, అలాంటి నా త్రిలోకని జయించిన నా యొక్క కుమార్తె ఎక్కడ, వాడెక్కడ? ఆ నరుడు మా నగరానికి రావటం ఏమిటి? మా అమ్మాయితో సయ్యాటలాడటం ఏమిటి? నా కీడు చేశాడా? నా బలక్రమాలు కన్నులతో చూడలేదా వాడు? కళ్ళు మూసుకుపోయాయా ఏమిటి? మా పరువు బట్టలు గంగలో కలిసిపోయి ఈ సంగతి లోకానికి తెలిస్తే నా తల పైకి ఎత్తుకొని తిరగటానికి సిగ్గుపడిపోతా అంటున్నా. మనుజాంగనలకు పుట్టుడా ధనుజలకు చిల్లు కాక ధనుజాంగనలను మనుజులు పట్టుటకు త్వరకొనిరే బెండులు మునింగి గుండులు తేలెను. మానవ కాంతలను పట్టడం రాక్షసులకు చెరుదు. రాక్షసాంగనలు మనుషుల్ని పట్టుకోవటం ప్రయత్నిస్తున్నారు తమసగం. అయ్యో, ఇప్పుడు తేలికైన బెళ్ళు నీటిలో మునిగై బరువైన ఇనప గుండ్లు పైకి తేలుతున్నట్టు అయిపోయింది. లోకం ఎంత వ్యత్యస్తమైపోయింది అన్న అని అనురుద్ధం పట్టబాణుడు అనిరుద్ధుని పట్టటానికి బాణుడు తన కింకరులను పంపుతున్నారు కనుక తన అంతఃపురంలో చేరినవ పట్టుకోమని బాణుడు తన సైన్యాన్ని లేదా తన అనుచరులని పంపాడు. వాళ్ళు ఏం చేస్తారో రేపు తెలుసు.